కొనసాగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ పైన కొత్త తరహం చర్చ మొదలైంది. ఇండియాను ఆదర్శంగా తీసుకొని ఎన్నికలలో ఎన్నాలనేటటువంటి ఒక ఆలోచనలో అమెరికా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అమెరికాలో కొనసాగేటటువంటి ఎన్నికల విధానం పైన, భారతదేశంలో కొనసాగుతున్నటువంటి ఎన్నికల విధానం పైన ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి. ఇప్పుడు అమెరికాలో కొనసాగుతున్నటువంటి ఏకైక చర్చ ఎన్నికలు ఓటర్ ఐడి కార్డులతో వెళ్ళాలనేటటువంటి అంశానికి ప్రభుత్వం సేవ్ అమెరికా యాక్ట్ను రూపొందించడం, వాటితో పాటు భవిష్యత్తులో ఓటర్ ఐడి కార్డుల ఏర్పాటు, అవి ఏ రకంగా పనిచేస్తాయనేటటువంటి అంశాలపైన భారత ఎన్నికల సంఘంతో ఒక చర్చలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఏది ఏమైనా చిన్నపాటి అంశాలకు కూడా భారతదేశంలో కొనసాగుతున్నటువంటి ఎన్నికల విధానం పైన కామెంట్ చేసేటటువంటి సెక్యులర్ పార్టీలకు ఇదొక చెంపదెబ్బగా భావించవచ్చు. అతి గొప్ప ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎన్నికల విధానంపై కొనసాగుతున్నటువంటి సరళీకృత ధోరణితో పాటు ఎన్నికలు ఏ రకంగా కొనసాగించాలనేటటువంటి అంశాన్ని భారతదేశం నుండి అమెరికా లాంటి ఉన్నతమైనటువంటి దేశాలు అడిగి తెలుసుకుంటున్నందుకు మనం గర్వపడాలి. ఈరోజు ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ డిబేట్లో మనతో పాటు సన్నిరెడ్డి గారు, మిచిగన్ రిపబ్లికన్ పార్టీ కో-చైర్, అదేవిధంగా వయాన్ యూనివర్సిటీ గవర్నర్, చాలా గొప్ప పొజిషన్లో ఉన్నారు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో. మనకు కిషోర్ తుపాటి గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ తుపాటి గారు, అదేవిధంగా సన్నిరెడ్డి గారు. సన్నిరెడ్డి గారు, ఎట్లా తీసుకుంటారంటే సేవ్ అమెరికా యాక్ట్ అనేటటువంటిది అమెరికా ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తుంది, దాన్ని మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అంటే భారత్తో పాటు కలిసి వాళ్ళు ఎన్నికల సరళీకృత విధానానికి ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. హౌ యూ టేక్ ఇట్ సార్? సో చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్పాలండి. అమెరికా ఈజ్ ద ఓన్లీ కంట్రీ, ఈ కంట్రీలో ఒక్క కంట్రీలోనే ఐడి ఏమీ లేకుండా పోలింగ్ బూత్కి వెళ్ళేసి నా పేరు సోన్సో, మనం ఏమని చెప్పొచ్చు, నా పేరు సోన్సో, నా దగ్గర ఐడి లేదు, ఏం లేదు, కానీ అఫిడవిట్ కావాలంటే ఎవరైనా సైన్ చేయొచ్చు. అఫిడవిట్ ఒక పేపర్ ఇస్తారు, సైన్ చేసి ఓట్ వేయొచ్చండి. దట్ ఈస్ ద వర్స్ట్ సిచ్యువేషన్ ఇన్ ద వరల్డ్. ఏ కంట్రీలో కూడా లేదు. మా అదర్ సైడ్ మా డెమోక్రటిక్ కొలీగ్స్ ఏమనుకుంటారంటే ఇది ఐడీలు పెడితే డిస్క్రిమినేషన్ అవుతుంది, జనాలు అసలు ఓట్లేరు. బీర్ కొనడానికి ఐడి కావాలి, ఓకే. ఇక్కడ సినిమా చూడాలంటే ఐడి కావాలి, ఒక బార్లోకి వెళ్ళాలంటే ఐడి కావాలి, కానీ ఓట్ వేయడానికి ఐడి అక్కర్లేదు వాళ్ళు. దట్ ఈస్ ద సిచ్యువేషన్. అది ఏమైనా కూడా ఏమవుతుందంటే వన్ సైడ్, ఈ డెమోక్రాటిక్ సైడ్ ఏమవుతుందంటే దే ఆర్ థింకింగ్ దట్ ఇదేదో మాకు ఓట్ వేయలేకపోతారు ఈ జనాలు. ఐడి తెచ్చుకోవడం ఎంత ఈజీ అంటే ఈ కంట్రీలో మేమందరం బయట నుంచి వచ్చినాం కదండి, మనందరం ఈ అమెరికాకు వచ్చేసి నేర్చుకొని వెళ్ళినాము. ఐడి లేకుండా ఉండరు ప్రపంచంలో. కానీ అమెరికాలో ఒక్క కంట్రీలోనే ఎలక్షన్ ఓటు వేయాలంటే ఏది అక్కర్లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఓటు వేయచ్చు. ఈ మధ్యనే మా దగ్గర చైనీస్ నేషనల్ ఒక జర్నలిస్టు, చైనీస్ నేషనల్ ఓటు వేసిండు, అది బయటకు వచ్చింది. ఒక జర్నలిస్టు మామూలుగా ప్రిటెండ్ చేసి ఒక బురకా వేసుకొని నేను ఉమన్ అని చెప్పి, వాడు అంటే క్లియర్గా టోను అర్థమవుతుంది, అంతా అర్థమవుతుంది, నేను ఓటు వేయాలి, వేయొచ్చా, నాకు ఐడి లేదు, ఏం లేదంటే ఓకే వేయొచ్చు, అదొక ఫామ్ సైన్ చేసి వేయొచ్చు అని చెప్తున్నా. అది రికార్డ్ చేసి బయట పెట్టిండు. అంటే ఎంత వర్స్ సిచ్యువేషన్ అంటే ఇండియాతో పోలిస్తే ఎస్, ఐ థింక్ ఐడి రిక్వైర్మెంట్స్ ఇండియా ప్రాబ్లీ ఫార్ బెటర్ దెన్ అమెరికా వెన్ ఇట్ కమ్స్ టు నంబర్ ఆఫ్ ఓటర్స్, హౌ దే హ్యాండిల్ ఇట్. ఐ థింక్ డెఫినెట్గా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. ఇంకొక విషయం చెప్పాలి, మా దగ్గర ఎస్పెషలీ మిషిగన్లో మాకు ఇప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఎవరైతే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉంటారో ఆవిడ కానీ వాటెవర్, ఇప్పుడు మాకు లేడీ ఉంది జాస్లిన్ బెన్సన్ అని, షీ ఈజ్ ద చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్. బట్ ఆవిడ గవర్నర్కు రన్ చేస్తుంది, ఆవిడ కూడా క్యాండిడేటే. అంటే ఇది అనెథికల్. రూల్ అలౌ చేసినా కూడా ఇది అనెథికల్. ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా పక్కకు తప్పుకోవాలి. ఇండిపెండెంట్ బాడీని అపాయింట్ చేసేసి షీ షుడ్ స్టెప్ అవే. అది నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఐ స్పోక్ టు ఇన్ ద ప్రెస్ కవర్ చేసామండి, ప్రైమ్ లైన్ ఒక్క ఛానల్ కవర్ చేస్తుంది. యా, అది క్లియర్గా మెన్షన్ చేసినాను.
ఏమాత్రం ఎథికల్గా ఉన్నా కూడా షీ షుడ్ స్టెప్ అవే ఫ్రమ్ ద ఎలక్షన్. కానీ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే ఐ డోంట్ నో ఆ ఉద్దేశం ఏంటో మరి. అది ఐఎమ్ నాట్ షూర్ వై షీ వాంట్స్ టు రన్. షీఈ్ ఎ క్యాండిడేట్. అంటే తన ఎలక్షన్ తనే డిసైడ్ చేసుకుంటుంది. ఇప్పుడు తన దగ్గర పవర్ ఉంది. సన్నిరెడ్డి గారు ఒకసారి మన కిషోర్ తుపాటి గారిని తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కిషోర్ గారు, భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఎన్నికలు జరగంగానే ఇమ్మీడియట్ గా ఏ పార్టీ ఓడినా ఏ పార్టీ గెలిచినా కానీ ఫస్ట్ అక్యూజ్ చేసేటటువంటిది ఈవీఎంలను, ఎన్నికల విధానాన్ని. అటువంటి విధానం ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి అమెరికా, సంయుక్త రాష్ట్రాల వంటి దేశాలు కూడా మనము పాటించేటటువంటి విధానాలను పాటించాలనుకుంటున్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఈ అంశంపై? నమస్తే శ్రీశైలం గారు, టైమ్ 9 ప్రేక్షకులకి, సన్నిరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో మనం చాలా గర్వంగా ఫీల్ కావాలండి. ఇండియన్ డెమోక్రసీ ఇట్ ఇస్ ద అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో. అలాంటి ప్రజాస్వామ్య దేశంలో మనం ఉండడము, మన యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ కావచ్చు, వీవీప్యాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఐడి సిస్టమ్, ఫోటో ఐడి, ఎలక్టోరల్ ఫోటో, ఎలక్షన్ ఐడి కార్డ్స్, ఇవన్నిటిని కూడా రిప్లికేట్ చేయాలని అమెరికా లాంటి దేశము ప్రయత్నం చేయడం అనేది మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం అండి. సో మనమందరం కూడా మంచి సిస్టమ్ లో, మన పద్ధతిలో పోతున్నామని సన్నిరెడ్డి గారు కూడా చెప్పారు. మన ఇండియన్ ఆరిజిన్ యుఎస్ లో ఉండేవారు, వారు కూడా చెప్పారు అక్కడ ఎవరైనా పోయి వేయొచ్చు అని. ఇక్కడ అలాంటి అవకాశాలు లేవు. ఎలక్టోరల్ ఐడి కార్డు ఉంది, వీవీప్యాట్ సిస్టమ్ ఉంది, చాలా ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇవన్నిటికి కూడా ఈవెన్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కూడా 2014 నుంచి కూడా ఈ 12 సంవత్సరాల్లో చాలా రిఫార్మ్స్ తీసుకొని వచ్చి చాలా దీన్ని ట్రాన్స్పరెన్సీ బిల్డ్ చేసిందని మాత్రం మనం అందరం గర్వంగా చెప్పుకోవచ్చు. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థని, మన దేశ ఎలక్ట్రల్ సిస్టమ్ ని ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణగా మనం అందరం భావించి ఆనందపడాల్సిన తరుణం నాకు అనిపిస్తుంది. శ్రీశైలం సన్నిరెడ్డి గారు, అంటే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు డిఫరెంట్ గా ఉంటాయి, అమెరికాలో ఉండేటటువంటి పరిస్థితులు డిఫరెంట్ గా ఉంటాయి. భారతదేశంలో సెంట్రలైజ్డ్ వ్యవస్థతో ఎన్నికల సరళీకృతం అనేది కొనసాగుతుంది. కానీ అమెరికాలో ఫెడరల్ గవర్నమెంట్ డిఫరెంట్ గా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎన్నికల సరళీకృతానికి వస్తే మాత్రము స్టేట్ గవర్నమెంట్ చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇప్పుడు సేవ్ అమెరికా యాక్ట్ ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది? అది చెప్పే ముందు, మొన్న మాకు లాస్ట్ వీకే ఒక 10 days క్రితం ప్రైమరీస్ అయ్యాయండి. మా దగ్గర ప్రైమరీ ఎలక్షన్స్ అయినాయి మిషిగన్ లో. ఇంకా కొనసాగుతున్నాయి కదండి ఎలక్షన్స్? సరే, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కొనసాగుతున్నాయి. మిడ్ టర్మ్స్ November 3 ఉంటాయి. అన్ని రాష్ట్రాలలో November 3 నాడు ఉంటాయి, ఒకే రోజు. ఈ అమెరికాలో ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే November 1st Tuesday ఈజ్ ఎలక్షన్ డే. ఎనీ ఎలక్షన్స్ ఏవైనా కూడా ప్రతి ఇయర్ ఏమైనా ఎలక్షన్స్ ఉంటే దే మూవ్ టు November, ఫస్ట్ Tuesday ఆఫ్ November. సో ఇప్పుడు ఈ November 3 నాడు మాకు ఎలక్షన్స్ ఉన్నాయి. మొన్న ఎలక్షన్ మానిటర్స్ గురించి కొన్ని యాక్చువల్గా నేను టీవీ ఇక్కడ ఛానల్ 7కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. నేను ఫెడరల్ మానిటర్స్ని పంపించింది ఒక 4 స్టేషన్స్లో. ఫార్చునేట్లీ ఐ థింక్ దే డెంట్ ఫైండ్ ఎనీథింగ్. కానీ వన్ థింగ్ ఐ వాంట్ టు పాయింట్ అవుట్, మీకు ఇండియాలో ఈ ఎమర్జెన్సీ వర్కర్స్కి, మిలిటరీ పర్సనల్కి ఐ బిలీవ్ మనం ఏమంటారు మెయిల్ ద్వారా ఓటేసే అవకాశం ఉంది అనుకుంటున్నాను నేను. ఓన్లీ వాళ్ళకే అవైలబుల్ ఉంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే నాకు అది రిమెంబర్. అమెరికా చేయొచ్చు. సో దాంతో పాటు ఏమవుతుందంటే చాలా మిస్యూజ్ జరుగుతుందండి. వి ఫౌండ్ ఒక ఇంట్లో 40 మంది ఓట్లు, అసలు ఆ ఇంట్లో మనుషులే ఉండరు, కానీ ఓటు రిజిస్టర్ చేస్తారు. ఓటు రాగానే అబ్సెంటీ బ్యాలెట్లు ఇప్పుడు మొన్న రీసెంట్గా లాస్ ఏంజలస్లో అయ్యింది. ఓవర్ నైట్ ఎలక్షన్ రిజల్ట్స్ కంప్లీట్లీ చేంజ్ అవుతున్నాయి ఈ అబ్సెంటీ బ్యాలెట్ల వల్ల. అది ఇట్స్ హర్టింగ్ అ లాట్. అండ్ అగైన్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ డెమోక్రాట్స్ థింక్ దట్ ఓకే అబ్సెంటీ బ్యాలెట్ అంటే ప్రతి మచ్ ఎవరికైనా అవకాశం ఉంటుంది, వేయొచ్చు, ఎవరైనా వేయొచ్చు అనేది. బట్ దే ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ప్రాపర్ వే బికాస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్యూజ్. అబ్సెంటీ బ్యాలెట్ ఎవరైనా వేయొచ్చు, ఇంటికి వస్తుంది. అబ్సెంటీ బ్యాలెట్ సైన్ చేసేసి మెయిల్లో వేయడం, సైన్ చేస్తారు వాళ్ళు. ఈ జనాలు ఏముంది, ఆల్రెడీ దొంగ ఓట్లు వేయదలుచుకున్నప్పుడు డెఫినెట్గా సైన్ చేస్తారు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ నీడ్ టు బి చేంజ్డ్. తర్వాత మీరు అన్నట్టు ఏంటంటే స్టేట్ కంట్రోల్ చేస్తుంది ఎలక్షన్స్. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఈజ్ ద చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఫర్ ద ఎలక్షన్స్ ఇన్ దట్ స్టేట్. ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది దాంతో పాటు.
ఒక సెంట్రలైజ్డ్ బాడీ అంటూ లేదు. ఐ థింక్ అది ఉంటే చాలా బాగుంటుంది ఇండియా లాగా. ఎస్. కిషోర్ తుపాటి గారు, అంటే ఎన్నికల సందర్భంగా కొనసాగుతున్నటువంటి ఎన్నో అంశాలను అప్పటిదప్పుడుగా మార్పులుగా చేసుకొని ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచేందుకు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం మనందరికీ తెలిసిందే. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంకా స్ట్రెంథనింగ్, అంటే అమెరికా భారతదేశాల మధ్య ఇంకా సంబంధాలు పెంపొందించుకునేందుకు ఇది ఒక మనం సదవకాశంగా భావించుకోవచ్చా సుపాటి గారు? భావించుకోవచ్చండి. వాళ్ళు కూడా మన యొక్క డెమోక్రసీని, ప్రజాస్వామ్య వ్యవస్థని కొనియాడుతున్నారంటే దే ఆర్ పాజిటివ్ టువర్డ్స్ అస్. సో ఇది రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచంలో, రెండు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ యొక్క ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకొని ప్రజాస్వామ్య వ్యవస్థని బలోపేతం చేసుకున్నారంటే ఇద్దరికి, ఇరు దేశాలకు కూడా చాలా మంచిది. ఈ రెండు కూడా ఇప్పుడు ఇండియా కూడా టాప్ 4 లో ఉంది ఈరోజు ప్రపంచ దేశాలు ఎత్తుకుంటే. మోదీ గారు వచ్చినాక బ్రెజిల్ 5 నుంచి ఈరోజు టాప్ 4 ఎకానమీగా కూడా ఆల్రెడీ అవతరించింది. ఇంకా కూడా నెక్స్ట్ లెవెల్ కూడా పోయే పరిస్థితిలో ఉన్నారు. 2047 దాకా నెంబర్ 1 అవ్వాలని కోరిక కూడా ఇండియా అదే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. సో ఇలాంటి రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కావచ్చు, ఎకనామికల్లీ 1 and 4 ఇలాంటి దేశాలు కానీ ఇదే విధంగా రిప్లికేట్ చేస్తే ప్రపంచం అంతా కూడా ఈ రెండు దేశాలని ఒక ఆదర్శంగా తీసుకొని రిప్లికేట్ చేయాలని ప్రయత్నం చేయొచ్చు అని అనుకుంటున్నాను. సో ఈ రెండు కూడా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకి అందరికి కూడా మంచిది, శుభపరిణామం. ప్రజాస్వామ్యం పరిడవిలితే కదా, ఇప్పుడు చైనా లాగా నువ్వు జీవితాంతం నేను ఉంటాననే దానికి ఇక్కడికి ఎంత వ్యవస్థ మనం మార్పు చెప్పండి. మనం హ్యాపీగా ఫీల్ కావాలి. వి షుడ్ బి ప్రౌడ్. రకరకాల ఎలక్షన్ రిజల్ట్స్ వస్తుంటాయి. ఎవరైనా ఏమీ లేని వాళ్ళు కూడా గెలిచిపోతుంటారు ఒక్కొక్కసారి. ఎన్టీ రామారావు గారిని కలుగుర్తులు ఓడించినారు, చిన్న వ్యక్తి. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క గొప్పతనం ఇది. ఎవరినైనా హీరో చేయొచ్చు, ఎవరైనా జీరో చేయొచ్చు. ఇవన్నీ కూడా దాన్ని ఎంత స్ట్రెంగ్థనింగ్ అయ్యిందంటే మనం కూడా కొన్ని అమెరికా స్టైల్లో కూడా అందుకే కదా ఫస్ట్ ఇప్పుడు 1 నేషన్ 1 పోల్ వస్తే ఇంకా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో, ఇండియాలో కూడా ఎక్కువ ట్రాన్స్పరెంట్, ఇంకొద్దిగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఎలక్షన్ వచ్చేటప్పటికి ఏమైతుంది, ఈ యొక్క డెవలప్మెంట్ ఆగిపోతుంది. సో ఆ యొక్క స్టేట్ తగ్గది అజెండా నడపాల్సి వస్తుంది. 1 నెల 2 నెలలు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండే దాని వల్ల ఏం జరగట్ల. ఇవన్నీ కానీ జరిగి అమెరికా చేసినట్టు కూడా అక్కడ కూడా మనం కూడా ఒక 1 నేషన్ 1 పోల్ చేసుకుని అదొక సిస్టమ్. వాళ్ళు ఇప్పుడు నవంబర్ లో ఫస్ట్ ట్యూస్డే అన్నారు, అట్లా మనం కూడా ఫిక్స్డ్. సో ఎవరీబడి విల్ బి ప్రిపేర్డ్ అండ్ గేర్ ఫర్ దట్. సో ఆ సిస్టమ్ లో వచ్చినామంటే మనకు కూడా అన్ని డెమోక్రసీ కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 66% ఓటింగ్ జరుగుతుంది. ఇట్ మే గో అప్ టు 80, 90, 100 కూడా బావచ్చు కదా. ఇట్ ఇస్ వెరీ గుడ్ కదా డెమోక్రసీకి. అందరూ కూడా ఒకే ఓట్ అంటే ప్రచారం చేస్తారు. లేకపోతే ఒకసారి లోకల్ బాడీ ఎలక్షన్ ఒకసారి ఓట్ వేయాలి, అసెంబ్లీకి ఒకసారి వేయాలి, పార్లమెంట్ కి ఒకసారి వేయాలి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇవన్నీ రకరకాలు ఉంటాయి కదా. అందువల్ల వ్యవస్థను కూడా రెండు కూడా వాళ్ళను కూడా మనం ఆ విషయంలో రిప్లికేట్ చేసుకుంటూ ఫెడరల్ స్ట్రక్చర్ కూడా స్ట్రెంగ్థనింగ్ చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒక్క విషయం అండి, అమెరికాలో ఒక గుడ్ థింగ్ ఏంటంటే మాకు పార్షల్ ఎలక్ట్రానిక్స్ ఓట్ అండి. ఎట్లా అంటే మా దగ్గర పేపర్ ట్రేల్ ఉంటుంది. ఓట్ వేసిన తర్వాత జస్ట్ ఇన్ కేస్ లెట్స్ ఏ మిషన్ లేదన్న ప్రాబ్లం ఉన్నా కూడా మా దగ్గర పేపర్ ట్రేల్ ఉంటుంది. లీగల్గా దే కెన్ గో బ్యాక్ అండ్ కౌంట్, మాన్యువల్ కౌంట్ చేయొచ్చు. కొన్ని ఇన్సిడెంట్స్లో ఏమైనా ప్రాబ్లం అవుతే దే కెన్ గో బ్యాక్ అండ్ కౌంట్. మేము జనరల్గా ఏం చేస్తారు అంటే మాకు బ్యాలెట్ ఇస్తారు ఓటింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు. ఓట్ వేసిన తర్వాత వి ఫీడ్, మనమే, వాళ్ళకి ఎవరు చూడరు, మనమే మిషన్కి ఫీడ్ చేస్తాం. సో ఆటోమేటిక్గా కౌంట్ చేస్తుంది. ఏమైనా ప్రాబ్లం వస్తే దే కెన్ గో బ్యాక్ టు ద పేపర్ ట్రైల్ ఆల్వేస్. సన్నిరెడ్డి గారు, నేను అదే అడగబోతున్నాను. అమెరికాలో 50 రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క చట్టం ఉంది. కొన్ని రాష్ట్రాలలో ఈవీఎంలు వాడుతున్నారు, కొన్ని రాష్ట్రాలలో పేపర్ బ్యాలెట్ వాడుతున్నారు ఓల్డ్ పద్ధతులలో. ఇప్పుడు సేవ్ అమెరికా యాక్ట్ అనేటటువంటిది ప్రభుత్వ ప్రతిపాదనలో ఉంది. ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు ఎన్నికల సందర్భంగా? అంటే ఇప్పుడు సెంట్రల్ బాడీ, సెంట్రల్ మానిటరింగ్ యాక్చువల్లీ అట్లా ఉంటేనే బాగుంటుంది. ఏంటంటే ఓటర్ ఐడి మ్యాండేటరీ, మీకు ప్రతి ఒక్కరు ఓటర్ ఐడి లేకుండా ఓటు వేయలేరు. సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోవాలి. కొన్ని ఎలక్షన్స్లో ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మన వాళ్ళు గ్రీన్ కార్డు ఉన్నా వేయొచ్చు జనరల్గా. బట్ ఫెడరల్ ఎలక్షన్స్కి వచ్చే వరకు యూ హ్యావ్ టు బి ఎ సిటిజన్, అమెరికన్ సిటిజన్ అయి ఉండాలి.
ఇవన్నీ కూడా ఏంటంటే కరెంట్లీ ఈ సేవ్ యాక్ట్ వస్తే ఏంటంటే ఇవన్నీ ఫిక్స్ అయిపోతాయి. సో హోప్ఫుల్లీ ఆ లా పాస్ అవుతుందని అనుకుంటున్నాం మేము. సో చాలా Yes. ప్రాబ్లమ్స్ కిషోర్ తగ్గిపోతాయి. తుపాటి గారు, ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరు అవాకులు చెవాకులు ఉపయోగించడం అనేది డిఫరెంట్, కానీ ఎన్నికల అనంతరం ఈవీఎంలను అభియోగం చేసేటటువంటి వ్యవస్థ మన భారతదేశంలో ఉంది. లాస్ట్ కు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి ఉన్నతమైనటువంటి రాజకీయ పదవులలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవి ఈవీఎంలను మేనేజ్మెంట్ చేసినందుకే ఎన్నికలలో ఫలితాలు ఇట్లొచ్చాయనేటటువంటి కామెంట్స్ ఈ రోజు తింటున్నాం. ఎట్లా స్పందిస్తారు దీనిపైన మీరు? అంటే ఈ విషయంలో నేను ఎంతో టెక్నికల్లీ మందికి క్వశ్చన్ అడిగితే చెప్పానండి. పాసిబుల్, టెక్నికల్లీ క్వశ్చన్ అడిగితే Yes. పాసిబుల్, బట్ ప్రాసెస్ ఎట్లుందో అంటే అది ప్రాబ్లీ తను ఆన్సర్ చేయగలుగుతాడు బెటర్ గా, ఎందుకంటే నాకు Yes, తెలియదు. కిషోర్ గారు ప్లీజ్. కిషోర్ గారు. See, ఒకటి శ్రీశైలం గారు, నేనేమంటున్నానంటే ఈవీఎంల్ని ఏదైనా మేనేజ్ చేయొచ్చు అనే పద్ధతుల్లో ఏదైతే ప్రతిపక్షం ఈ రోజు ఉండే ప్రతిపక్షము గత 10-12 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు కేరళలో 100 చిల్లర సీట్లు వచ్చాయనుకోండి, 140 సీట్లకి 100 అండ్ చేంజ్ పైనకి వచ్చింది. అక్కడ మాత్రం వాళ్ళు నీట్ గా ఇస్త్రీ బట్టలు వేసుకొని పోయి ప్రమాణ స్వీకారం చేస్తారు. బీహార్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరిగింది, ఆడ బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. జూబ్లీ హిల్స్ లో ఆ రోజు మాత్రం వాళ్ళు పోయేసి స్వీట్లు పంచుకుంటారు. ఓకే, జూబ్లీ హిల్స్ గెలిచినారు, ఇక్కడ బీహార్ లో ఓడిపోయినారు. సో సైమిల్టేనియస్ గా అదే విధంగా మనం మహారాష్ట్ర ఎలక్షన్ జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్ లో బీజేపీ గెలిచింది అసెంబ్లీలో, సేమ్ టైం జార్ఖండ్ లో గెలిచింది. ఇవన్న అమిత్ షా గారు అదే అన్నారు, మీరు మాత్రం మంచి మంచి ఐరన్ చేసుకుని డ్రెస్సులు వేసుకుని ప్రమాణ స్వీకారం పోయినారు కదా జార్ఖండ్ కి. దాన్ని ఏమంటారు, ఇక్కడ మహారాష్ట్రలో ఓడిపోతే మాత్రం ఈవీఎంలు సేమ్ సైమిల్టేనియస్ ఎలక్షన్ ఒకేసారి జరిగినాయి. అదే విధంగా ఎక్కడైనా ఇప్పుడు సౌత్ లో ఎత్తుకుంటాం, మనం సౌత్ లో ఉన్నాం కాబట్టి. తెలంగాణ ఎవరండి? కాంగ్రెస్ గవర్నమెంట్, ఇదే ఈవీఎం తో పనిచేసినట్టే కదా. అదే విధంగా కర్ణాటక ఎవరండి? ఈవెన్ తమిళనాడులో ఎవరండి? ఇప్పుడు అంతా ఈవీఎంలు ఇచ్చేస్తే విజయ్ లాంటి వ్యక్తికి 108 సీట్లు వస్తాయా? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసినారా? ప్రజాస్వామ్యం అంత స్ట్రాంగ్, ఆ విధంగా ట్రాన్స్పరెన్సీ. కాంగ్రెస్ పోయేసి ఈరోజు ఆ గవర్నమెంట్ లో మినిస్టర్లు పెట్టుకొని కూర్చోంది తమిళనాడులో. సో కేరళ, కర్ణాటక, హిమాచల్, నెక్స్ట్ బీజేపీ మొన్న 2024 మాట్లాడదాం. బీజేపీ 303 సీట్లు 240కి వస్తే వీళ్ళే కూడా మొత్తం స్వీట్లు పంచుకున్నారు, గెలిచినంత హంగామా చేసినారు. మరి ఈవీఎంలు ఏమైనా చేయగలిగితే బీజేపీ 303 నుంచి 240కి ఎందుకు వస్తుంది? ఇంకో క్వశ్చన్, వెరీ వెరీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నారు. 2014లో మోదీ గారు కానీ బీజేపీ కానీ 282 సీట్లు ఎవరి గవర్నమెంట్ వచ్చినాయండి? ఎవరు అప్పుడు గవర్నమెంట్ రూలింగ్ లో ఎవరున్నారు? రూలింగ్ లో ఎవరున్నారు? కాంగ్రెసే కదా. రూలింగ్ లో 282 సీట్లు వచ్చాయి, సేమ్ ఈవీఎంలతో వచ్చాయి. వీళ్ళకి 2009లో 206 సీట్లు వచ్చాయి. 2004లో వాళ్ళకు వచ్చిన సీట్లు 145, దాన్ని కాస్త 2009 206 సీట్లు వచ్చినాయి. అంటే వీళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేసినామని అనుకోవాలి మనం 2009లో. సో ఎక్కడ షుడ్ నాట్ బి. ఇప్పుడు రెండు పక్కల మీ కంపేర్ యాపిల్ టు యాపిల్ ప్రాపర్ గా కంపేర్ చేయండి. మీరు గెలిస్తే ప్రజాస్వామ్యము గెలిచినట్టు, బీజేపీని తిరస్కరించినారన్నట్టు. మొన్న చూడండి ప్రశాంత్ కిషోర్ గెలిచారు బాంకీపూర్ నుంచి. దేశం మొత్తం అన్ని రకాల ప్రతిపక్ష పార్టీలంతా హడావిడి చేసినాయి, బీజేపీ వాళ్ళ యొక్క బ్యాస్టియన్ లో కంచుకోటలో ఓడిపోయిందని. మరి అది ప్రజాస్వామ్యం కాదా? అది ఈవీఎం లో పనిచేయలేదా? సేమ్ ప్రశాంత్ కిషోర్ కూడా ఈవీఎం గురించి ఒకరోజు నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈ రోజు నేనేమంటున్నానంటే, ఒకవేళ మీరు ఈవీఎంలే మీకు వద్దు అనుకున్నారు అనుకోండి, ఎవరైనా రిజైన్ చేసేసేయండి. మేము పోస్టల్ బ్యాలెట్ లా మేము కంటెస్ట్ చేయమని చెప్పండి. కాశ్మీర్ లో ఏం జరుగుతుందంటే ఒకసారి బాయ్కాట్ చేస్తారు ఎలక్షన్స్ కోనా, మీరు బాయ్కాట్ చేయండి టిల్ బ్యాలెట్ పేపర్ కమ్స్, అదర్వైజ్ వి విల్ నాట్ కంటెస్ట్. మీరు గెలుచుకున్నప్పుడు మాత్రం స్వీట్లు పంచుకొని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాలు చేసుకుంటారని చేసుకుంటారు. ఏమండి ఇస్త్రీ బట్టలు వేసుకొని పోయిన అంటున్నారు, ఇస్త్రీ బట్టలు గంజి పెట్టుకొని పోతున్నారు. సో ఇది పరిస్థితి. ఇది ఇలా ఉండకూడదు. డ్యువల్ అంటారు కదా, రెండు పక్కల మాట్లాడడము. మీకు అనుకూలంగా ఉంటే సినిమాలు అంటాడు సన్నా సత్యమూర్తిలో, మనం ఇబ్బందుల్లో ఉంటే మీరు ఇబ్బందుల్లో మీరు బాగుండేటప్పుడు లెక్కలు మాట్లాడి, మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదండి అంటాడు. అవునా? ఇది కూడా అంతే. వీళ్ళ ప్రిపరేషన్ ఉండదు, ఎలక్షన్ కి ప్రిపరేషన్ ఉండదండి.
మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సన్నిరెడ్డి గారు, రీసెంట్లీ డొనాల్డ్ ట్రంప్ గారు 2 ట్వీట్స్ అనేటటువంటివి చాలా ఇండియన్స్ కు చాలా పాజిటివ్ ఉన్నటువంటి ట్వీట్స్. ఆయన అంటే ఎన్నికల విధానం పైన, ఎన్నికల సిఇసి ఆయనతో అన్నటువంటి అంశాలను స్వయంగా ఆయన ట్విట్టర్ హ్యాండిల్ తో పోస్ట్ చేయడమే కాకుండా డెమోక్రటిక్ వాల్యూస్ ను పరిరక్షించేందుకు ఓటర్ ఐడి కార్డును అమెరికాలో అతి త్వరలో తీసుకొస్తామంటని చెప్పారు. అమెరికాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల నుండి ఎలాంటి స్పందన ఉంది దానిపైన? సేమ్ ఇప్పుడు తన కిషోర్ గారు చెప్పినట్టే, ఇట్స్ బేస్డ్ ఆన్ ద పార్టీ సైడ్. ఇప్పుడు డెమోక్రాట్స్ Yes. అడిగితే ఇట్స్ బ్యాడ్ అంటారు, రిపబ్లికన్ అడిగితే ఇట్స్ గుడ్ అంటారు. బట్ ఓవరాల్ ఒపీనియన్ వైజ్ చూస్తే ఇప్పుడు ఇండియాలో ఒక సెంట్రల్ బాడీ అంటూ ఉంది. ఏమైనా కూడా Yes. దే కంట్రోల్ ఎలక్షన్స్. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ స్టేట్ యాజ్ ఎ కంట్రోల్. సో దట్ లీడ్స్ టు ఆర్గ్యుమెంట్స్. అంటే నీకు ప్రాపర్గా ఇప్పుడు ఒక రాష్ట్రం సపోర్ట్ చేయొచ్చు, ఇంకో రాష్ట్రం సపోర్ట్ చేయకపోవచ్చు. ప్రతి రూలు సెంట్రల్ రూల్ ఉంటే బాగుంటుంది. మై బిగ్గెస్ట్ కన్సర్న్ ఈజ్ ద ఓటర్ ఐడి రిక్వైర్మెంట్. ప్రతి ఒక్కరు మనం ఇప్పుడు ఇండియాలో కూడా అంత పెద్ద దేశం ఇండియాలో, ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. అది చేయగలిగినప్పుడు అమెరికా ఎంత అండి? 1/4 పాపులేషన్. ఇండియాతో పోలిస్తే 1/4 పాపులేషన్ Yes. అమెరికాలో. ఓకే, సో ఈ ఇల్లీగల్స్ వచ్చి ఈ కంట్రీలోకి వచ్చేసి నాట్ ఓన్లీ ఇది ఓటింగ్ కానీ గవర్నమెంట్ రిసోర్సెస్ వాడుకోవడం కానీ చాలా జరుగుతుంది. చాలా ఫ్రాడ్ జరుగుతుంది అమెరికాలో అసలు. అండ్ ఒక సైడ్ పార్టీ ఏమనుకుంటుందంటే వీళ్ళు ఉంటేనే మనం గెలవగలుగుతాము, ఈ ఇల్లీగల్స్ ఈ కంట్రీలో ఉంటేనే వాళ్ళు ఓటు వేయగలుగుతూనే మనం గెలవగలుగుతాము. ఎందుకంటే ప్రాపర్గా వాళ్ళ పాలసీలు అనేవి ప్రజలకు హెల్ప్ అయ్యే సిచ్యువేషన్లో లేరు వాళ్ళు. సో వాళ్ళ డిపెండెన్సీ ఏంటంటే ఈ ఇల్లీగల్స్కి డబ్బులు ఇచ్చి రాగానే ఓట్లు వేయడము. మన కమ్యూనిటీ, ఎస్పెషల్లీ ఇండియన్ కమ్యూనిటీ తీసుకోండి. మనం ఈ కంట్రీకి వచ్చి హార్డ్ వర్క్ చేసి ట్యాక్స్లు పే చేసి ప్రాపర్గా లా అబాయిడింగ్ సిటిజన్స్ మన వాళ్ళకి ఇప్పుడు 20 to 40 years పడుతుంది గ్రీన్ కార్డ్ రావడానికి. ఎందుకు పడుతుందంటే లాస్ట్ 4 years ట్రంప్ రాకముందు మేమంతా గేట్లంతా ఓపెన్ చేసారు సదర్న్ బార్డర్ మొత్తం. ఓకే, 10 million people, మోర్ దెన్ 10 million people కంట్రీలోకి వచ్చారు. వాళ్ళందరినీ ఏమైందంటే వాళ్ళ ప్రాసెస్, వీళ్ళని అందరు లీగల్ వాళ్ళని ఆపేసి ఇల్లీగల్ వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేయడము. వాళ్ళు రాగానే వాళ్ళకి ఓటర్ ఐడి రిజిస్టర్ చేసుకోమని సజెస్ట్ చేయడము జరిగినాయి. న్యూయార్క్ సిటీలో డబ్బులు ఇవ్వడము, పే చెక్లు నెలకు $4,000 డబ్బులు ఇచ్చి హోటల్లో పెట్టి వాళ్ళని మీకు ఫుడ్ స్టాంప్స్ కావాలంటే ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పడము, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఏంటంటే వన్ సైడ్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే వీళ్ళు ఉంటేనే కానీ మనం గెలవగలుగుతాము. అదర్ సైడ్ ఏంటంటే ఫైటింగ్ ఫర్ సిటిజన్షిప్. ఈ ఓటర్ ఐడి రీఫార్మ్స్ ఉండాలి, సిటిజన్సే ఓట్లు వేయాలి అనేది జరుగుతుంది. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్. ఇప్పుడు తను చెప్పినట్టు ఏంటంటే వెదర్ నువ్వు ఏది చేసినా కూడా అదర్ సైడ్ నచ్చకపోవచ్చు. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, ఐ థింక్ సేవ్ యాక్ట్ ఈస్ గోనా హెల్ప్ అ లాట్. అంటే ఎలాంటి ఇనాక్ట్మెంట్ జరగబోతాయి సన్నిరెడ్డి గారు? ఒకవేళ ఉంటే గతంలో మెయిల్ ఓటు విధానం ఉండే, పోస్టల్ ఓటు విధానం ఉండే, అండ్ వితౌట్ ఐడెంటిటీ కార్డ్ అనేటటువంటిది ఉండే, ఒకవేళ సేవ్ అమెరికా యాక్ట్ వస్తే ఎలాంటి ఎన్నికల సంస్కరణలు అమెరికాలో జరుగుతాయి? కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. నంబర్ వన్ ఐడి రిక్వైర్మెంట్. నీకు Yes. యూ హ్యావ్ టు హ్యావ్ ఐడి ఉండాల్సిందే. ఓట్ వేయాలంటే ఐడి ఉండాల్సిందే. దట్స్ నంబర్ వన్ రిక్వైర్మెంట్. ఇంకొకటి ఏంటంటే ఈ మెయిల్ ఇన్ అనేది ప్రాబబ్లీ స్క్రూటినీ జరుగుతుంది. మెయిల్ ఇన్ బ్యాలెట్లు ఎక్కడ పోతున్నాయి, ఏంటి, ఎవరు వేస్తున్నారు ఓట్ అనేది, అసలు మనుషులు బ్రతికున్నారా లేదా. అంటే దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ మాకు 10 సంవత్సరాల అబ్బాయికి కూడా మెయిల్ ఇన్ బ్యాలెట్ పోయింది. అసలు మనుషులు లేరు, చనిపోయిన వాళ్ళకి కూడా మెయిల్ ఇన్ బ్యాలెట్ పోయింది. సో అవన్నీ ఫిక్స్ అయిపోతాయి. ఏంటంటే వన్స్ ఇన్ ఫర్ ఆల్ ఐ థింక్ సేవ్ యాక్ట్ వస్తే ఈ ఇష్యూస్ అన్నీ ఫిక్స్ అయిపోతాయి. ఒక దేశం అంతా కూడా ఒక దాటి మీదకి వస్తుంది, ఒకే రూలు కంట్రీ మొత్తం. ఐ థింక్ నార్మల్గా అమెరికన్స్ని అడిగితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఓకే, ఈ లీడర్స్ ఉన్నారు చూడండి అదర్ సైడ్, వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే అది పాపం వాళ్ళకి అది లేకపోతే వాళ్ళు గెలవలేరు. ఓపెన్గా డెమోక్రటిక్ లీడర్స్ సమ్ ఆఫ్ దెమ్ అన్నారు ఇప్పుడు సేవ్ యాక్ట్ వస్తే మన డెమోక్రట్స్ గెలిచే క్వశ్చనే లేదు అని. ఎందుకు అంటే వాళ్ళ ఉద్దేశంలో వీళ్ళు ఈ ఇల్లీగల్స్ ఓటు వేయకపోతే మేము గెలవలేము అనేది. ఎస్, కిషోర్ త్రిపాఠి గారు, అంటే భారతదేశంలో కూడా ఎన్నికల సంస్కరణలు అంటే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి చాలా వరకు సమూలంగా మార్పులు జరిగాయి.
వన్ కార్డ్ వన్ నేషన్ ప్రతిపాదించాలనేటటువంటి ఆలోచనలో ఉన్నది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? కన్క్లూజన్ పాయింట్ గా చెప్పండి. శ్రీశైలం గారు సన్నీ రెడ్డి గారు చెప్తా అంటే కంపారిజన్ మమతా బెనర్జీ గారి గురించి గుర్తొస్తుంది. వెస్ట్ బెంగాల్ సేమే కదా, ఆమె ఎంత ప్రతిఘటించింది, కోర్టుకి వెళ్ళింది, డైరెక్ట్ పోయి ఆమె చేసి ప్రక్రియను ఆపాలని ప్రయత్నం చేసింది. లాస్ట్ ఫైనల్ కి ఏమైంది? ప్రజాస్వామ్యంలో 280 సీట్లతో బీజేపీ గెలిచింది. ఆమె ఘోర పరాజయంతో వెళ్ళింది. దీన్ని బట్టి అర్థమైందా? అక్కడ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారని అర్థమవుతుంది. ఇది రెండింటి కంపేర్ చేస్తే ఇల్లీగల్ మైగ్రెంట్స్ తోనే బతికే కొంతమంది ఉండారు కదా, ఏ పార్టీలైనా, వాళ్ళకు ఇది చెంపపెట్టి ఏదైనా కూడా సంస్కరణలు జరిగితే వాళ్ళకు ఇబ్బంది వస్తుంది. వాళ్ళ దుకాణం వాళ్ళతో జరుగుతుంది కాబట్టి. సో దీన్ని బట్టి రెండింటిని కంపేర్ చేసుకోవచ్చు. అండ్ సన్నీ రెడ్డి గారు చెప్పినట్టు ఈ యొక్క సేమ్ ప్రాసెస్, అంటే ఎక్కడ ప్రజాస్వామ్యమైనా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు గెలవలేని పరిస్థితుల్లో దే విల్ రిలై ఆన్ దిస్ టైప్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. అంటారు కదా, 3,000కు 2,000కు ఆధార్ కార్డులు వచ్చేసినాయి మొత్తం అక్కడ వెస్ట్ బెంగాల్ లో. ఈ సర్ ప్రక్రియలో ఆల్మోస్ట్ 95 లక్షలు ఓట్లు తీసేసిన కారణంగా ఈ రోజు ప్రజాస్వామ్యం అక్కడ విజయం సాధించింది. లేకపోతే 15 సంవత్సరాలు జామే మొత్తం, అంటే దుకాణం పెట్టేసినారు. సెనేటర్ గారు చిన్న క్లారిఫికేషన్ ఒకటి, అంటే అమెరికాలో స్టేట్ కాంగ్రెస్ లిస్ట్ కు పవర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కొన్ని రాష్ట్రాలలో డెమోక్రాట్లు అధికారంలోకి ఉన్నారు. వాళ్ళని వ్యతిరేకిస్తే ఈ ప్రాసెస్ ఆగే అవకాశం ఉంటుందా, లేదంటే ఫెడరల్ లెజిస్లేషన్ గా దీన్ని పాస్ చేసేటటువంటి స్కోప్స్ ఉంటాయా? ఫెడరల్ లో చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే స్టేట్స్ ఆర్ మచ్ మోర్ ఇండిపెండెంట్ దెన్ ఇండియా. ఇక్కడ స్టేట్ కి ఎక్కువ పవర్ ఉంటుంది ఇండియా కంటే. సో స్టేట్లు వెళ్ళి మళ్ళీ సూ చేయొచ్చు, ఫెడరల్ గవర్నమెంట్ని సూ చేయొచ్చు. అంత ఈజీ ప్రాసెస్ కాదు సెంట్రలైజ్ చేయడము. ఇట్ టేక్స్ టైం. అగైన్ ఇప్పుడు ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో వచ్చిన రిజల్ట్స్ని బట్టి కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఈ రిఫార్మ్స్ అనేవి జరగాలంటే ఇప్పుడు రిపబ్లికన్స్ పవర్ లూజ్ అవుతే ఏం చేయలేరు, లేమ్ డక్ ప్రెసిడెంట్ అయిపోతాడు. వాళ్ళ గోల్ ఏంటంటే డెమోక్రాట్స్, నేను ఐ హ్యావ్ అ ఫ్రెండ్స్ డెమోక్రాటిక్ సైడ్, వాళ్ళ గోల్ ఏంటంటే దే హ్యావ్ ఓన్లీ వన్ గోల్. దీంట్లో మాకు హౌస్ కానీ సెనెట్ కానీ వచ్చేస్తే వాళ్ళ ఓన్లీ గోల్ ఇంపీచ్ ప్రెసిడెంట్ ట్రంప్. ఇంకా ఏమి లేదు, డెవలప్మెంట్ గురించి మాట్లాడట్లేదు. ఇంపీచ్ ప్రెసిడెంట్ ట్రంప్. ఈ ఎలక్షన్లో కూడా ఒకటే ఒక గోల్, ఎవరితో మాట్లాడినా కూడా హేట్ ట్రంప్, హేట్ ట్రంప్. మీరేం చేస్తారో చెప్పండి, అంతేగాని హేట్ ట్రంప్ అంటే that's wrong. Trump is not the only person for this country. This country is independent. ట్రంప్ ఈ రోజు ఉండొచ్చు, 2 సంవత్సరాల తర్వాత ట్రంప్ టర్మ్ అయిపోతుంది, రైట్? సో ఏం తీసుకొస్తారో చెప్పండి ప్రజలకు. మీరు ఏం తీసుకొస్తారు? ఇప్పుడు మా దగ్గర క్యాండిడేట్ ఉన్నాడు, ఒక సెనేట్ క్యాండిడేట్ అబ్దుల్. తన గోల్ ఏంటంటే ప్రెటీ మచ్ కమ్యూనిజం, ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ 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 ఫ్రీ. చూసాం కదా కంట్రీస్ ఫ్రీ ఇచ్చి ఏ పరిస్థితుల్లో ఉన్నాయి. అది జరగదు. అది అంటే ఇప్పటి వరకు కూడా కమ్యూనిజం అనేది సక్సెస్ఫుల్గా ఏ కంట్రీ, చైనా కూడా లాస్ట్కి వస్తే దేర్ పాలసీస్ ఆర్ క్యాపిటలిజం పాలసీస్ ఇప్పుడు, అందుకే సక్సెస్ కాగలిగిన వాళ్ళు. అది కమ్యూనిజం అనేది జరగదు. అది వీ హ్యావ్ అ వెరీ టఫ్ సిచ్యువేషన్ ఇన్ మిషిగన్. ఈ ఎలక్షన్లో తను గెలిస్తే చాలా కష్టం అవుతుంది. అది మన ఇండియన్స్ కూడా టిపికల్గా ట్రెడిషనల్గా డెమోక్రాట్కి వేసే వాళ్ళు కూడా నాకు చాలామంది ఈ మధ్య కాల్ చేస్తున్నారు, సన్నీ ఇన్ వాట్ లైఫ్ లాంగ్ మేము డెమోక్రాట్స్కి వేసినాం, బట్ ఈ ఇష్యూలో మాత్రము మేము రిపబ్లికన్స్కి వేస్తున్నాము అని చెప్పి. అది ఐ హోప్ఫుల్లీ ఐ థింక్ ప్రజలు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఎస్పెషలీ మన కమ్యూనిటీ, మనందరం కూడా కన్జర్వేటివ్స్, మనము హార్డ్ వర్కింగ్ పీపుల్, మనం డిపెండ్ మీద సిస్టమ్ మీద కాము. సో హోప్ఫుల్లీ అది చేంజ్ వస్తుంది అనుకుంటా. కానీ అంత ఈజీ కాదు. రీఫార్మ్స్ ఏంటంటే స్టేట్కు మోర్ పవర్స్ ఉంటాయి మీరు అన్నట్టు. ఎస్, థ్యాంక్ యూ సన్నీ రెడ్డి గారు, థ్యాంక్ యూ కిషోర్ సుపాటి గారు. ఏది ఏమైనా కానీ భారత ఎన్నికల విధానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు కీర్తించడం అనేటటువంటిది భారత పౌరులకు అది కీర్తిదాయకంగా భావించాలి. మరోపక్క ఎలాంటి సంస్కరణలు అమెరికా రాష్ట్రంలో కొనసాగినా కానీ భారత్ నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాము. ఒకవేళ ఓటర్ ఐడెంటిటీ కార్డు విధానం కానీ, దాని ఇంప్లిమెంటేషన్ విధానం కానీ, ఓటర్ విప్యాట్స్ విధానం కానీ, ఎలాంటి టెక్నాలజీని భారత్ అమెరికాతో షేర్ చేసుకోవడానికి ముందుకు వస్తుంది అనేటటువంటి గ్రీన్ సిగ్నల్ ను భారత ప్రభుత్వం ఇవ్వడం అనేటటువంటిది మనం శుభ పరిణామంగా భావించాలి. ప్రైమ్9 ఎక్స్క్లూజివ్ డిబేట్ లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్9. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్9.